స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమ. స్వయంభూ అంటే తనకు తానుగా ప్రకటించుకొనువాడు, తనకు అన్యమైన దానివల్ల కాకుండా తనంతట తానే ఉద్భవించువాడు. శంభు అంటే భక్తులకు శుభాలను ప్రసాదించువాడు. ఆదిత్య అంటే సూర్యమండల అంతర్భాగమునున్న హిరణ్మయుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఆదిత్యానాం అహం విష్ణు అంటే ఆదిత్యులలో విష్ణు అనే ఆదిత్యుడను నేనే. 12 మంది ఆదిత్యులలో విష్ణు ఒకడు. లేదా ఆదిత్యుడు ఒక్కడే అయినా అనేక జలపాత్రలలో ప్రతిబింబ రూపంలో అనేక సూర్యులుగా ఎలా కనబడుతున్నాడో అదేవిధంగా ఒకే పరమాత్మ అనేక శరీరాలలో అనేక ఆత్మల వలె ప్రతిభాసిస్తూ ఉన్నాడు. పుష్కరాక్ష అంటే పద్మముల వంటి కన్నులు గలవాడు. మహాస్వనః అంటే వేదాలే తన స్వరంగా కలవాడు, వేదాలను ఉద్భవింపజేసినవాడు. అనాది నిధనః అంటే జన్మగాని నాశనం గాని లేనివాడు. ధాత అంటే ధరించువాడు, ఈ జగత్తునంతా మోయువాడు లేక భరించువాడు. విధాత అంటే కర్మఫలాలను అందించువాడు, కర్మఫల ప్రదాత. ధాతురుత్తమ అంటే సర్వ పదార్థాలలో శ్రేష్ఠుడు, ప్రతి వస్తువుకు ఆయనే మూలాధారం. ఆయన శుద్ధ చైతన్యుడు కనుక అన్ని ధాతువుల కంటే గొప్పవాడు. ధాతువు అంటే పదార్థం. ఆయనే అన్నింటిని భరిస్తాడు అని మరియు అందరికన్నా గొప్పవాడని కూడా చెప్పుకోవచ్చు.